ఆంధ్రప్రదేశ్కి చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే పుట్ట సుధాకర్ యాదవ్ ఉన్నారో ఈ రోజు అయితే సైబర్ క్రైమ్ కేసులో ఇరుక్కోవడం జరిగింది. ఇక పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం సైబర్ క్రైమ్ నేరగాళ్లను అయితే బురిడి కొట్టించారని చెప్పొచ్చు. సో సైబర్ క్రైమ్ కు చెందిన ఏదైతే ఈ కేసు ఉందో దాదాపు 1 కోటి రూపాయలకు పైగా ఆయన నష్టపోవడం అయితే జరిగింది. ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా అసలు ఇలాంటి సైబర్ క్రైమ్ కేసుల్లో అసలు ఎందుకు ఇరికారు అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాల విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు అటు సెలబ్రిటీస్ అని చూడట్లేదు, ఇటు కామన్ పీపుల్ అని చూడట్లేదు, మిడిల్ క్లాస్ అని కూడా చూడడం లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డబ్బు కాబట్టి ఎవరైనా సరే మేము వసూలు చేస్తాం అనే నేపథ్యంలోకి వాళ్ళు ఉంటున్నారు. ఎవరి జీవితం అయినా నాశనం చేసైనా డబ్బులు మేము తీసుకుంటాము అని చెప్పేసి అయితే ఈరోజు ఆ సైబర్ నేరగాళ్ళు అంత లెవెల్కి చేంజ్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు కామన్ పీపుల్ ఎవరైతే ఆ స్టూడెంట్స్ కావచ్చు, యువకులు వాళ్ళు ఆడుతున్న బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇంకా ఏదైనా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వాళ్ళు ఏమైనా చేసుకొని డబ్బులు పోగొట్టుకున్న విషయం మనకు తెలిసిందే. బట్ ఇక్కడ ఎమ్మెల్యే హోదాలో ఉన్న ఒక వ్యక్తి, ఆంధ్రప్రదేశ్కి చెందిన టీడీపీ ఎమ్మెల్యే హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఈరోజు సైబర్ క్రైమ్లో అంటే సైబర్ నేరగాళ్లతో డబ్బులు పోగొట్టుకునే విషయం అయితే ఇది ఒక ఆలోచించాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 1 కాదు 2 కాదు 3 లక్షలు కూడా కాదు, దాదాపు 1 కోటికి పైగా ఆయన డబ్బులు పోగొట్టుకోవడం అయితే జరిగింది. ఏదైతే ఆయన ప్రస్తుతం అయితే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో నివాసం ఉంటున్నారు. సో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా పోలీసులు దీనిపై విచారణ కొనసాగిస్తున్నారు. బట్ ఏదో ఒక మీటింగ్లో ఉన్నప్పటికీ కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిచ్యువేషన్లో కూడా ఆయన మీటింగ్స్లో ఏదైతే అటు బడ్జెట్ సమావేశాలు కావచ్చు, లేకపోతే కేబినెట్ భేటీ టైంలో కావచ్చు, ఆయన మీటింగ్స్లో ఉన్నప్పటికీ కూడా కాల్ చేసి నేను విక్రమ్, నేను వంశీ అని చెప్పేసి అయితే ఆయన కాల్స్ ద్వారా ఆయన మాట్లాడడం అయితే జరిగింది. సో ఈ మాట్లాడిన నేపథ్యంలోనే ఆ సైబర్ క్రైమ్ నేరగాళ్ళు నేను వంశీ, నేను విక్రమ్ అని చెప్పేసి కాల్ చేసినప్పటికీ కూడా ఆయన అంతా గుడ్డిగా నమ్మారంటే దాని వెనుకున్న రహస్యం ఏమిటి అని చెప్పేసి కూడా ఇక్కడ చాలా వరకు ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఎవర్ ఆయన పోగొట్టుకున్న దాదాపు 1 కోటి రూపాయలకు పైగా పోగొట్టుకున్న ఆ డబ్బుని కూడా ఆయన లెక్క చేయకుండా ఈ కేసుని కూడా వాళ్ళు ఏం చేశారంటే ఒక 10 రోజుల తర్వాత కావచ్చు, దాదాపు కొన్ని రోజుల తర్వాత ఆయన కేసు నమోదు చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించే అసలు డబ్బు పోగొట్టుకున్న వెంటనే అసలు కేసు ఫైల్ చేయాల్సింది పోయి ఆయన దాదాపు ఒక 10-12 రోజుల తర్వాత కేసు ఫైల్ చేయడం అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కామన్ పీపుల్ ఎవరైనా సరే, అటు యువకులు కావచ్చు, మహిళలు ఎవరైతే డబ్బులు పోగొట్టుకొని సైబర్ నేరగాళ్ల చేత బాధపడిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే వెంటనే కేసు ఫైల్ చేస్తారు. ఆ కేసు ఎప్పటికీ పెండింగ్లోనే ఉన్నప్పటికీ కూడా కేసు ఫైల్ చేస్తూ దాని వెనుక ఫాలో అప్ చేస్తూనే ఉంటారు. బట్ ఇక్కడ ఎమ్మెల్యే హోదాలు ఉన్నప్పటికీ కూడా అసలు ఆయన కేసు నమోదు చేయకపోవడానికి దాదాపు 10 నుంచి 12 రోజుల తర్వాత కేసు నమోదు చేసి అంత లేటుగా చేసి దీని వెనుకున్న రహస్యం ఏమిటి అని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా చాలా క్వశ్చన్ మార్క్ అయితే రేస్ చేస్తున్నారు. మరి అసలు ఇది ఎందుకు పాసిబుల్ అయి ఉంటుంది? సైబర్ నేరగాళ్లకు మరియు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్కి ఏదైనా సంబంధం ఉందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు హిట్ టీవీ తరఫున ఇది ఎక్స్క్లూజివ్గా మేము ఇచ్చినప్పటికీ కూడా అసలు టీడీపీ నేతల ఎమ్మెల్యే దగ్గరనే ఎందుకు ఇలా జరుగుతుంది? అప్పట్లో రేవ్ పార్టీ ఎవరైతే అతను కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే. బట్ ఇక్కడ సైబర్ నేరగాళ్ల చేతుల్లో బురిడి అయిపోయిన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అని కూడా మనం చెప్పొచ్చు. అసలు మరి చూడాలి పోలీసుల విచారణలో ఈ సైబర్ నేరగాళ్ల కేసు అనేది ఏ విధంగా బయటపడుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ అరవింద్ తో శ్వేత, హిట్ టీవీ టీడీపీ ఆఫీస్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.